హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. స్వామివారు మళ్ళీ ఇలా తత్వసారంలో హెచ్చరిస్తున్నారమ్మా. యత్నమెన్నడు వేడబోకన్నా మోక్ష పదవియు యత్న ఫలమని ఎరుగురోరన్నా. సమయమేమియు పాడు చేయక సాధనంబును చేయుచుండుము. విడవకుండా ఆచరించిన సత్వరంబుగా ముక్తి కలుగును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఇంత స్పష్టంగా ఇన్ని పద్యాల ద్వారా అద్భుతంగా ప్రేమతో, లాలనతో, హెచ్చరికతో మనకి తత్వసారాన్ని అందిస్తున్నారు. స్వామివారు చెప్తూ, ఇదిగో అన్నీ తెలుసుకుని నీ స్వరూపం పరమాత్మని తెలిసిన తర్వాత కూడా ఇక చాలే, నువ్వు ఒక్క క్షణమైనా నీ ప్రయత్నం మానేవనుకో. ఎప్పుడైతే యత్నాన్ని నువ్వు మానేస్తావో అప్పుడు ఏమైపోతావు? మోక్ష పదవి నీకు దూరం అయిపోతుంది. ఈ మోక్షం, ఈ విడుదల నీకు కలగాలి అంటే నీ ప్రయత్నం యొక్క ఫలమే అని తెలుసుకో. కాబట్టి ఎప్పుడు నీ నిజస్వరూపంలో నిలుకడి కలిగి ఉండేటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడూ వదలకు. ఒక్క శ్వాసను కూడా వృధా చెయ్యకు. మోక్ష పదవి కావాలంటే సాధనా ఫలమే అని తెలుసుకో. కాబట్టి నీకు మిగిలి ఉన్నటువంటి సమయాన్ని కొంచెం కూడా పాడు చేసుకోకు నాయనా. వృధా కాలయాపన చేయకయ్యా. గతించిపోయిన విషయాలు, గతించబోయే విషయాలు, ఏవో వస్తాయనుకున్నటువంటి సంఘటనలు, వ్యక్తులు, వారి వారి ఇష్టాలు, అయిష్టాలు, ప్రేమలు, రాగద్వేషాలు నీ ఆయువుని హరించి వేస్తుంటాయి. కాబట్టి నీ సమయాన్ని అల్ప అల్ప స్వల్ప స్వల్ప విషయాల కోసం నువ్వు పాడు చేసుకోకు. నిరంతరము నీ స్వరూపము నుంచి జారకుండా ఉండేటువంటి సాధనే చేసుకుంటూ ఉండు. విడవకుండా నీ స్వరూపపు మరుపు లేకుండా ఆచరిస్తూ ఉంటే అతి త్వరగా నువ్వు ఈ అజ్ఞాన వల్ల కలిగినటువంటి ఈ బంధాల నుంచి ముక్తులు పొందగలుగుతావు. అప్పుడే నీకు ధన్యత కలుగుతుంది అని తెలియచేస్తూ స్వామివారి ఆఖరిలో ఒక అద్భుతమైన ప్రబోధ చేస్తున్నారు. తత్వసారము ఇంకియేనన్నా విద్యాప్రకాశుని మాట గైకొని ఆచరించన్నా. ఋషులు తెలిపిన శాస్త్రవాక్యము పరమ సత్యము మదిని నమ్మము. ఉచ్చరించిన కలుగు పుణ్యము ఆచరించిన కలుగు మోక్షము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. అంతా చెప్పి ఆఖరిలో చిన్న హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని అందిస్తున్నారు. ఇదిగో ఇవన్నీ చెప్పాను కదా, ఇక వేదాంగాల సారం అంతా ఇదేరా. విద్యాప్రకాశన్న సద్గురుదేవుల యొక్క మాటని చక్కగా గౌరవంతో స్వీకరించి ఆచరణలో పెట్టుకో. ఋషులు అందరూ చెప్పినటువంటి శాస్త్రవాక్యం అది పరమ సత్యం. కాబట్టి అటువంటి పరమ సత్యాన్ని మన గురుదేవులు మనకి అందించారని నీ మదిలో గాఢంగా విశ్వసించు. ఈ తత్వసారాన్ని పాడుతూ ఉచ్చరిస్తే పుణ్యం కలుగుతుంది. ఇక మననం చేసుకుంటూ ఆచరిస్తే మోక్షం కలుగుతుంది. కాబట్టి దీన్ని ముందు చక్కగా పాడుకుంటూ ఉచ్చరిస్తూ తదర్థాన్ని మననం చేసుకుంటూ దాన్ని నిరంతరము ఆచరణలో పెట్టుకున్నవాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. అట్టి మోక్ష పదవిని మనందరం పొందాలని శ్రీ సద్గురుదేవుడు తన దివ్య అనుగ్రహాన్ని, వేదాంగాల శాస్త్రాన్ని, సమస్త ఋషులు తెలిపినటువంటి మోక్షాన్ని మనకి అందింపజేసినటువంటి శ్రీ సద్గురుదేవులైనటువంటి శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారికి శత సహస్ర కోటి వందనములు. ఈ పరమ గురువులైన మలయాళ యతీంద్రుల వారికి, అస్మద్గురుదేవులైనటువంటి శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవుల వారికి అనేక నమస్కారాలు చేసుకుంటూ ఈ తత్వసారాన్ని మీ అందరితోటి నేను పంచుకుంటూ ఉండడం చేత దాన్ని మీరందరూ పంచుకొని ఆ అమృతాన్ని మీరందరూ ఆనందంగా స్వీకరించాలని మరి ఆ గురుదేవుల అనుగ్రహం మన మీద వర్షిస్తోంది. కాబట్టి అందరూ దీన్ని పొందాలని అనేక విధాల ఆ గురుదేవుని ప్రార్థిస్తూ హరి ఓం నమః. హరి ఓం తత్సత్. ఓం.